హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో క్లాసెస్ గురించి తెలుసుకుందాం. క్లాసెస్ అంటే ఏంటి, అవి అన్నీ యూజ్ చేస్తాం, ఇవన్నీ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాసెస్ అంటే ఇది ఫిల్టరింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒక డేటాని ఫిల్టర్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి. ఫిల్టర్, ఆర్గనైజ్ అండ్ మ్యానిపులేట్ ద డేటా. దీనిలో మెయిన్గా 7 క్లాసెస్ ఉన్నాయి. అన్నీ 1 by 1 అన్నీ చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు సెలెక్ట్. మీకు ఇది తెలిసే ఉంటుంది, ఫస్ట్ నుంచి వీడియోస్ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలిసింది మీకు ఇది. ఎందుకంటే ఈ సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసుకొని మనం డేటాని రిట్రైవ్ చేసుకుంటాం అన్నమాట ఒక టేబుల్ నుంచి. లైక్ దిస్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఏజ్ స్టూడెంట్స్ అన్న, లైక్ దిస్ సెలెక్ట్. ఈ ఫ్రమ్ అనేది ఏంటంటే మనకి దేని నుంచి డేటా రావాలనేది ఈ ఫ్రమ్ తెలియదు అనమాట. అంటే ఇప్పుడు సెలెక్ట్ అంటున్నాం సరిపోతుందా, దేని నుంచి రావాలి అలాగా. సెలెక్ట్ ఫ్రమ్ అని టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తే ఏ టేబుల్ నేమ్ అయితే మెన్షన్ చేస్తామో ఫ్రమ్ తర్వాత ఆ టేబుల్ నుంచి డేటా వస్తుంది అన్నమాట. సో ఇందుకోసం ఫ్రమ్ వాడతాం, ఫ్రమ్ ఇందుకోసం వాడతాం. సో తర్వాత వేర్ అంటే ఒక కండిషన్ని మెన్షన్ చేయడానికి ఈ వేర్ వాడతాం అన్నమాట. లైక్ ఎలాగంటే సెలెక్ట్ శాలరీ వేర్, సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ శాలరీ అని చెప్పి వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 50,000 అని చెప్పి 50,000 వచ్చి చెప్పవచ్చు కదా. అలాగే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 18, అంటే ఎవరైతే 18 ఏజ్ కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తారనమాట. దానికోసం వేరే కండిషన్ చెప్తాం. తర్వాత ఆర్డర్ బై. ఈ ఆర్డర్ బై దేనికంటే మనం షార్టింగ్ కొడదాం అనమాట. షార్టింగ్ 2 ways ఉంటుంది కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మనం 2 waysలో షార్ట్ చేయొచ్చు డేటాని, దానికోసం ఇది వాడతాం. ఎలాగైనా షార్ట్ చేయొచ్చు మనం, బేస్డ్ ఆన్ నేమ్తో షార్ట్ చేయొచ్చు, ఏ కాలంతో మనం షార్ట్ చేయొచ్చు అంటే నెంబర్స్తో షార్ట్ చేయొచ్చు. సో అలాగా ఆర్డర్ బై ఏజ్తో షార్ట్ చేశారు ఇక్కడ. అది డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ నుంచి తక్కువకి వస్తాయి కదా అలాగా. తర్వాత గ్రూప్ బై ఎలా ఉంటుందంటే ఇప్పుడు టేబుల్లో 4 గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు డిపార్ట్మెంట్సే తీసుకోండి, ఐటీ డిపార్ట్మెంట్, ఏసీఈ డిపార్ట్మెంట్, సిఎస్సి డిపార్ట్మెంట్, ఇలా త్రీ ఉన్నాయనుకోండి. అలా 3 ఉన్నప్పుడు మనకి గ్రూప్ బై డిపార్ట్మెంట్ అని కొట్టినప్పుడు దీని కింద ఉండేవో అవన్నీ ఒక డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఒక రికార్డులో వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఒకలాగా వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా మూడింటిని గ్రూప్ చేసి విడివిడిగా దాని కింద ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ చేస్తారు అనమాట. హ్యావింగ్ ఏంటంటే మనకి హ్యావింగ్ వేరు సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే వేరేమో మనం గ్రూపింగ్కి ముందు వాడతాం, ఫిల్టర్ చేయడానికి మాత్రమే ఈ వేరు వాడతాం, బిఫోర్ గ్రూపింగ్ ద డేటా. హ్యావింగ్ ఏంటంటే ఆఫ్టర్ గ్రూపింగ్ ద డేటా. ఈ ఆఫ్టర్ గ్రూపింగ్ ద డేటా మనం హ్యావింగ్ వాడతాం. ఆ గ్రూప్ బై వాడిన తర్వాత మాత్రమే మనం హ్యావింగ్ వాడగలం. ఇంతకుముందు మనం హ్యావింగ్ని గ్రూప్ బై లేకుండా హ్యావింగ్ని మనం వాడలేము. తర్వాత లిమిట్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ రూస్ని లిమిట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని కొట్టాం కదా, ఇలా కొట్టినప్పుడు టేబుల్లో ఉన్న అంత డేటా వచ్చింది. కాకపోతే దాన్ని మనం లిమిట్ చేయొచ్చు. లిమిట్ 5 అన్నారు కదా, ఇక్కడ 5 rows మాత్రమే వస్తాయి, మనకి 5 rows మాత్రమే వస్తాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఆఫ్ సెట్ అని ఉంటుంది. అది క్లాస్గా చెప్పుకోము మనం, కాకపోతే అదేంటంటే మనకి
రోస్ ని స్కిప్ చేసిద్ది అనమాట. ఇప్పుడు లిమిట్ ఎలాగైతే నెంబర్ ఆఫ్ రోస్ ని సెలెక్ట్ చేసిద్దో అది నెంబర్ ఆఫ్ రోస్ ని స్కిప్ చేసిద్ది. దాని సింటాక్స్ ఎలాగ ఉంటుంది అంటే లిమిట్ ని పెట్టిన తర్వాత ఆఫ్సెట్ అని పెడతాం. ఆఫ్సెట్ నెంబర్ పెట్టామంటే ఆఫ్సెట్ 2 అన్నాం అనుకోండి, ఇక్కడ 2 రోస్ స్కిప్ అయ్యి తర్వాత ఉన్న 5 రోస్ని చూపించింది. అదే దీనిలో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్రమ్ నుంచి అంటే ఏ టేబుల్ నుంచి డేటా తీసుకోవాలి, తర్వాత ఎలాంటి డేటా నువ్వు ఏ ఫిల్టర్ అప్లై చేస్తున్నావు, తర్వాత గ్రూప్ అయి ఆ ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత నీకు ఎలాంటి గ్రూప్స్ కావాలి, తర్వాత హ్యావింగ్ ఆ గ్రూప్ అయి తర్వాత నీకు దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసావా ఏమైనా అవి చూస్తే తర్వాత ఆ టేబుల్ నుంచి ఈ డేటాను అంతా సెలెక్ట్ చేసి దాన్ని షార్ట్ చేసి తర్వాత నీకు ఎన్ని రోస్ కావాలి ఏంటని చెప్పి లిమిట్ చేసిద్ది అనమాట. ఇది ఆర్డర్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసిందంతా ప్రాక్టికల్ కాకుండా ఫస్ట్ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసా కాబట్టి నేను ముందే టేబుల్ క్రియేట్ చేసా, టైం వేస్ట్ అయింది కాబట్టి. మీకు ఒక ఎంప్లాయీస్ టేబుల్ని క్రియేట్ చేశాను. నేను దానిలోకి ఒక 8 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ సెలెక్ట్ కమాండ్, ఫ్రమ్ కమాండ్ ఇవి రెండు కాదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ salary greater than 50,000 అన్నాం కదా. ఇప్పుడు చూడండి వస్తారు ఇలా వచ్చారు కదా. ఇది వచ్చిన తర్వాత శాలరీ ఎలా ఉంది, 6,000, 7,000, 5,500 అలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లోనే మీకు ఆర్డర్ బై వచ్చేసి చూపిస్తుంది చూడండి. బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ చూసారా, 7, 6, 5,500. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్కి మనం ఏఎస్సి అని మెన్షన్ చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్గా అయిపోయినా అది డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇలాగా అలాగే కాకుండా మనం ఆర్డర్ బై ఏజ్ కూడా ఇవ్వచ్చు. అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది చూడండి ఏజ్. సో ఇది సెలెక్ట్ ఫ్రమ్ వేర్ ఆర్డర్ 4 కమాండ్స్ అయితే గ్రూప్ పై చూద్దాం. గ్రూప్ పై చూద్దాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ కౌంట్ ఆఫ్ స్టార్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఏ డిపార్ట్మెంట్స్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ కౌంట్ చెప్పిద్ది అనమాట. చూడండి, ఐటీలో 4, హెచ్ఆర్లో 2, ఫినాన్స్లో 2. ఇప్పుడు కౌంట్ స్టార్ కదా, కౌంట్ స్టార్ గ్రేటర్ దెన్ 2 అన్నాం. సారీ, హ్యావింగ్ వాడుతున్నాం. హ్యావింగ్ గ్రేటర్ దెన్ 1, కౌంట్ స్టార్ గ్రేటర్ దెన్ 2 అన్నాం. అప్పుడేంటి మనకి ఎవరైతే గ్రేటర్ దెన్ 2 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారో ఏ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు మాత్రమే వస్తారు. చూడండి, ఐటీలో మాత్రమే అలా ఉన్నారు కాబట్టి ఐటీలోనే వచ్చారు. ఇప్పుడు లిమిట్ ఆఫ్సెట్ కూడా చేద్దాం. సరే, ఫ్రమ్ ఎంప్లాయీస్ 8 రికార్డ్స్ వచ్చాయి, మొత్తం 8 రికార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు లిమిట్ 5. ఇప్పుడు 5 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గుర్తుపెట్టుకుని రవి, సీత, అర్జున్ ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురిని తీసేద్దాం.
ఆఫ్సెట్ 3 వెళ్ళిపోయారు కదా. ఫస్ట్ 3 రికార్డ్స్ తర్వాత 3 రికార్డ్స్ వెళ్ళిపోయిన తర్వాత 5 రికార్డ్స్ వచ్చాయి. దీన్ని మనం ఇంకోలాగా రాయొచ్చు. ఆఫ్సెట్ ని డైరెక్ట్ గా రాయకుండా ఇక్కడ లిమిట్ 2, 3 అని రాయొచ్చు. ఇప్పుడు 2 rows స్కిప్ అవుతాయి, 3 rows చూపించింది చూడండి. అడిగండి అర్థమైనా? సో that's it for today, guys. Thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, please comment below. I will